నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. ఆయన ప్రేమికులను ఉద్దేశించి బాబా చెప్తున్నారు. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ మీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ మీ. మీరు ఒకవేళ నా నుంచి తప్పించుకోవాలి అని అనుకున్నట్టయితే అది నీకు సాధ్యం కాదు నన్ను వదిలించుకోవడం. బాబా చెప్తున్నారు. దేర్ఫోర్ హ్యావ్ కరేజ్ అండ్ బీ బ్రేవ్. అందుకని నువ్వు ధైర్యంగా ఉండు. తర్వాత నీకు బలం, కరేజ్తో ఉండు. ధైర్యంగాను కరేజ్తోనూ ఉండు. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే టు ఎస్కేప్ దిస్ ఇల్యూషన్. ఈ భ్రమపూరితమైన మాయా జీవితం నుంచి ఒకటే ఒక మార్గం ఉంది మీరు తప్పించుకోవడానికి. అండ్ దట్ ఈస్, అది ఏమిటంటే, ఐ రిపీట్ టు టేక్ మై ఐ రిపీట్, మళ్ళీ బాబా చెప్తున్నారు, ఐ రిపీట్ టు టేక్ మై నేమ్, హ్యావ్ మై రిమెంబరెన్స్ అండ్ లవ్ మీ. అది ఏమిటి అంటే, ఈ మాయ నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకున్నట్టయితే నువ్వు మళ్ళీ నేను చెప్తున్నాను, అదేమిటంటే నా నామం తలుచుకుంటూ ఉండు. నన్ను జ్ఞాపకం పెట్టుకుని నన్ను ప్రేమించినట్టయితే ఇది నీకు, నువ్వు ఆ విధంగా నువ్వు ఈ మాయ నుంచి తప్పించుకోగలుగుతావు. దిస్ విల్ గెట్ యూ టు గాడ్. ఆ విధంగా నువ్వు కనుక జీవించగలిగినట్టయితే నిన్ను సాక్షాత్ భగవంతుడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళగలదు. ఇది బాబా ఎస్కేప్ అన్నటువంటి మాట, దాని గురించి బాబా ఇచ్చినది ఒక ఇటర్నిటీ, శాశ్వతత్వం. దీని గురించి బాబా చెప్తున్నారు. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. భగవంతుడికి ప్రారంభం లేదు, ఆయనకి అంతం కూడా లేదు. వాట్ వాజ్ దేర్ బిఫోర్ గాడ్? బాబా దగ్గర నుంచి దేవుడి నుంచి దేవుడి కన్నా ముందర వాట్ వాజ్ దేర్ బిఫోర్ గాడ్? భగవంతుడు కన్నా మొదట ఏముంది? ద ఆన్సర్ ఈజ్ గాడ్. దానికి సమాధానం కూడా భగవంతుడే. వాట్ విల్ బి దేర్ ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్? మీకు అనేక యుగాలు, అనేక బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచిన తర్వాత కూడా ఉండేది ఎవరు? ఉండేది ఏమిటి? గాడ్. అప్పుడు కూడా భగవంతుడే ఉంటాడు. ఆల్వేస్ గాడ్, నిరంతరము భగవంతుడే. దిస్ మీన్స్ దట్ ఇన్ ఎటర్నిటీ దేర్ ఈస్ నో టైం. దీని అర్థం ఏమిటి అంటే, ఈ అనంతత్వంలో సమయము అనే దానికి లేదు, సమయం అనేది లేదు. ఇన్ ఎటర్నిటీ దేర్ బీయింగ్ నో టైం, నథింగ్ హస్ ఎవర్ హ్యాపెండ్. ఈ అనంతత్వంలో, శాశ్వతత్వంలో మీకు ఏమి సమయం అనేది లేదు కాబట్టి ఏమీ జరగట్లేదు. నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెండ్. ఏమీ జరగట్లేదు. నథింగ్ ఎవర్ హ్యాపన్స్. ఏది కూడా ఎప్పుడు కూడా ఏమి జరగదు. నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ఎటర్నిటీ. అంటే ఈ శాశ్వతత్వము, ఈ అనంతత్వంలో కూడా ఏమీ కూడా జరగదు అని బాబా ట్రై టు అని చెప్తూ ఇక్కడ ట్రై టు ఐ ట్రై టు టీచ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఇంటలెక్చువల్లీ. మీరు బుద్ధి ద్వారా గ్రహించగలిగినంత దాకా నేను మీకు బుద్ధికి అర్థమయ్యేట్లాగా నేను చెబుతూ ఉంటాను మీకు. బట్ ఇట్ ఈస్ బియాండ్ ద ఇంటలెక్ట్. కానీ మీరు అది కూడా మీకు బుద్ధికి ఆవల ఉన్నదే. ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పారు, బుద్ధికి ఆవల ఉన్న వాడిని నేను నా భగవంతుణ్ణి తెలివితేటలతో తెలుసుకోలేము అని చెప్తూ బాబా ఇచ్చినటువంటి ఈ యొక్క ఇటర్నిటీ గురించి, అనంతత్వం గురించి ఒక సందేశం. ఇది బాబా ఈ విధంగా చెప్తున్నారు. వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే? నిన్న ఏం జరిగింది? నథింగ్. ఏమీ జరగలేదు. వాట్ విల్ హ్యాపెన్ టుమారో? నథింగ్. రేపేం జరుగుతుంది? అది కూడా ఏమీ జరగదు, శూన్యమే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నౌ. ఇది కూడా ప్రస్తుతంలో జరుగుతోంది. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్
హ్యాపెనింగ్ ఇన్ దిస్ వెరీ మూమెంట్ ఈజ్ జ్ఞాన్, నాలెడ్జ్. ఈ యొక్క ఈ యొక్క అనుభూతి ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అది నీకు జ్ఞానం ద్వారానే లభిస్తుంది. అంటే తెలివి జ్ఞానం, అజ్ఞానం వదిలిపెట్టి జ్ఞానంలోనే ఇది నీకు లభిస్తుంది. జ్ఞానం, విజ్డమ్, వివేకము, దీని ద్వారానే మీకు ఆ యొక్కది ఆ అనుభూతి మీకు కలుగుతుంది. అంటే నిన్నేం జరగలేదు, రేపేం జరగదు, ఏం జరిగినా కూడా ఇప్పుడే జరుగుతోంది అన్నటువంటి ఆ జ్ఞానాన్ని నీకు నీకు నీ అనుభూతి వల్ల నువ్వు తెలుసుకుంటావు. అది వివేకంతో కూడా నువ్వు తెలుసుకుంటావు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది మైండ్ ఆర్ రీజన్. అది నీ యొక్క బుద్ధితో, నీ మనస్సుతో కానీ కారణాల వల్ల కానీ అదేమో నువ్వు దాన్ని గ్రహించలేవు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ, దాని ద్వారా ఇది జరగదు. వన్ హూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇటర్నల్ నాలెడ్జ్, ఎవరికైతే అనంతమైన అనంతత్వంతో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎవరికిందో, జ్ఞాన్ ఈజ్ వైజ్, వారు చాలా తెలివైన వారు. మైండ్ సేస్, మనస్సు చెప్తోంది ఏమని, ఇట్ వాజ్ ఎస్టర్డే దట్ బాబా వాజ్ హియర్, నిన్ననే కదా బాబా ఇక్కడ ఉన్నారు అని మనస్సు చెప్తుంది. బాబా గేవ్ అస్ ఏ డిస్కోర్స్ అండ్ వీ ఆల్ లిజన్డ్. బాబా ఏమో ఒక ప్రవచనం ఇచ్చారు, మనం అంతా విన్నాం దాన్ని. అండ్ ద చిల్డ్రన్ హ్యాడ్ ఏ పార్టీ. అదే సమయంలో ఈ పిల్లలందరికీ కూడా ఒక పార్టీ చేసుకున్నారు. అండ్ మైండ్ ఆల్సో సేస్, అప్పుడు నీ మనస్సు కూడా, బుద్ధి కూడా ఏమి చెప్తోంది, టుమారో వీ విల్ హ్యావ్ ఏ పెర్ఫార్మెన్స్, రేపు ఒక ఒక పని పెర్ఫార్మెన్స్ ఒకటి మన జరగబోతోంది అని మీరు అంటూ ఉంటారు. బట్ వన్ రేర్ బీయింగ్ నోస్ దట్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ఎస్టర్డే ఆర్ టుమారో. ఒకానొక ఒక మనిషి మటుకు రేర్ బీయింగ్ అన్నారు. అతను నిన్న లేదు, రేపు లేదు అని అతను తెలుసుకుంటాడు. దేర్ ఈస్ ది ఇటర్నల్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్లెస్ బిగినింగ్ టు ద ఎండ్లెస్ ఎండ్. ప్రారంభం లేనటువంటి ప్రారంభం నుంచి అంతం లేనటువంటి అంతం దాకా ఎప్పుడు కూడా ఉన్నది ఇప్పుడే, శాశ్వతమైనది ఇవాళే, ఇప్పుడే. దేర్ ఈస్ వన్ మూమెంట్ ఓన్లీ ది ఇటర్నల్ నౌ. దేర్ ఈస్ వన్ మూమెంట్ ఓన్లీ ది ఇటర్నల్ లో. క్షణం ఏం జరుగుతుందో అప్పుడే జరుగుతుంది, అనంతత్వంలో అప్పుడే జరుగుతుంది. He who experiences the eternal now finds all doubts, worries, everything dissolved like mist and remain in eternal bliss. ఎవరైతే ఈ అనుభూతిని పొందుతుంటారో, వాళ్ళు ఈ శాశ్వతత్వం అన్నటువంటి అనుభూతి పొందుతుంటారో వాళ్ళకి డౌట్స్ ఏ ఉండవు, అనుమానాలే ఉండవు, చింతలే ఉండవు, వర్రీస్ కూడా ఉండవు. ఎవ్రీథింగ్ డిజాల్వ్స్ లైక్ మిస్ట్, అన్ని కూడా ఒక పొగమంచులా కరిగిపోతాయి. అండ్ రిమైన్ ఇన్ ఇటర్నల్ బ్లీస్, వాళ్ళేమో అనంతమైనటువంటి ఆ పరమానందంలోనే వాళ్ళు మునిగిపోయి ఉంటారు. బాబా దెన్ ఎక్స్ప్లెయిన్డ్ ఫోర్ నాలెడ్జ్. బాబా ఇంకొకటి విషయం మీద ఇలా చెప్తున్నారు, అంటే ముందస్తు జ్ఞానం, ముందు తెలుసుకోవడం అనేది. ఏ ఫోర్ నాలెడ్జ్ పొసెస్డ్ బై ఎనీ ఆర్డినరీ పర్సన్ డిపెండ్స్ ఆన్ మెమరీ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా ముందస్తే జ్ఞానం తెలుస్తోంది అనుకోండి, అది దేని మీద ఆధారపడి తెలుస్తుంది, గతంలో జరిగినటువంటి అనుభూతి మీద ఆధారపడి అది తెలుస్తుంది అతనికి. ఏమిటది? when a person sees a man on a mountain top, ఎప్పుడైనా ఒక మనిషిని కొండ చివరలో, కొండ పైకి ఎక్కి చూస్తున్నాడు అని అనుకుంటాడు అనుకోండి, the person has foreknowledge that if the man falls down the mountain, he will surely die. ఒకవేళ కనుక ఈ మనిషి ఆ కొండ నుంచి కిందకు పడిపోయాడంటే అతను తప్పకుండా చనిపోతాడు అని తెలుస్తుంది, తెలుస్తుంది. When a person sees a row of horses
at the starting point on a race track, the person has foreknowledge that the horses will run as soon as it start the signal is given. గుర్ర పందాలు ఉంటాయి. ఆ గుర్ర పందాలలో గుర్రాలన్నీ కూడా ఒక చోట నుంచుని అవేమో పరిగెట్టడానికి సిద్ధంగా ఉంటాయి మార్గంలో. అతనికి తెలుసు ఎప్పుడైతే స్టార్ట్ అనేటువంటి సిగ్నల్ ఎప్పుడైతే ఇస్తారో అతని ఆ గుర్రాలన్నీ కూడా ఒక్కసారి పరిగెడతాయి. ఇదంతా ముందరే తెలుసు మనిషికి. When a person takes a bottle of whiskey, he has foreknowledge that the liquid will give intoxication and relief of pain. ఎప్పుడైనా ఒక సారా విస్కీ బాటిల్ చూశాడనుకోండి ఎవరైనా, అతనికి ముందర తెలుసు ఇది కనుక తాగినట్టయితే అది మత్తుని కలిగిస్తుంది, అంతే కాకుండా బాధల నుంచి పెయిన్ బాధల నుంచి కూడా అది తప్పిస్తుంది. ఈ అసోసియేట్స్ విస్కీ విత్ ఇంటాక్సికేషన్ అండ్ ద రిలీఫ్ ఆఫ్ పెయిన్. అతను ఆ విస్కీని దేంతో పోలించుకుంటున్నాడు అంటే మత్తు, దాని తర్వాత బాధ లేకుండా ఉండడం అన్న దాంతో పోల్చుకుంటున్నాడు. థౌజండ్స్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్స్ కుడ్ బి గివెన్ ఆఫ్ ఫోర్ నాలెడ్జ్ ఇన్ అన్ ఆర్డినరీ పర్సన్. సాధారణమైన మనుషులకి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వచ్చు, అతనికి ముందే తెలుసు అన్నటువంటి విషయాన్ని. ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ డిపెండ్ ఆన్ ది ఎవర్లాస్టింగ్ ఇండివిజబుల్ ఎక్స్పీరియన్స్. మరి సద్గురువులు ఉన్నారు. ఆ సద్గురువులకి వాళ్ళ యొక్క విడబడలైనటువంటి అనుభూతితో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి జ్ఞానం అది వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికి? సద్గురువులకి. ఎవర్ లాస్టింగ్ వితౌట్ బ్రేకింగ్ కంటిన్యూటీ. వాళ్ళు ఎటువంటి అనుభూతి పొందుతున్నారు? నిరంతరము దానిలో బ్రేక్ లేకుండా వాళ్ళేమో నిరంతరము ఆ రకమైనటువంటి ముందస్తు జ్ఞానాన్ని వాళ్ళకి ఉంది. ఎవర్ లాస్టింగ్ ఈక్వల్ టు నో స్కోప్ ఫర్ పాస్ట్. అంటే నిరంతరము అంటే ఏమిటి? గతానికి అనేటువంటి లేకుండా, ముందర అనేటువంటి ఫ్యూచర్ లేకుండా, తర్వాత డిటర్మైన్ దెమ్సెల్వ్స్ వాళ్ళకి తెలుసు. ఈవెన్ రిలేటివ్లీ వాళ్ళకి పోల్చడానికి కూడా వీలైనట్టుగా వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరికి? సద్గురువులకి. దిస్ ఈస్ దట్ ద పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ అవతార్ అసెట్స్. ఇదే ఇట్ ఈస్ దట్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ అండ్ అవతార్ అసెట్స్. ఇదే ఆ సద్గురువులు అవతారులు కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. ఐ నో ఎవ్రీథింగ్. బాబా కూడా ఎప్పుడూ అంటుంటారు కదా, అన్నీ నాకు తెలుసు అని అంటూ ఉంటారు. ఇట్ ఈస్ డ్యూ టు దేర్ everlasting indivisible experience that there is no scope left for anything other than their infinite, indivisible, omnipotent, all-pervading individual self. ఇక్కడ సెల్ఫ్ అంటే క్యాపిటల్ సెల్ఫ్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సద్గురువుకి సర్వము ఎలా తెలుస్తుందంటే వాళ్ళకి నిరంతరంగా విభజించలేనటువంటి అనుభూతి. అది దాని నుంచి ఎవరికి కూడా వాళ్ళకి వాళ్ళు తప్పించుకోవాలి, వాళ్ళకి తెలుసు. అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ ఇన్ఫినిటీ. వాళ్ళు అనంతత్వంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి విభజించలేనటువంటి, ఎప్పుడూ కూడా ఉన్నటువంటి, అంతను నిండిపోయి ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుభూతినే వాళ్ళు పొందుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జిస్టెంట్ అంటే వాళ్ళు నిరంతరము వాళ్ళ ఉనికి వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. లెట్ మీ సే ఐ నో ఎవ్రీథింగ్. బాబా మళ్ళీ చెప్తున్నారు, నాకు సర్వము తెలుసు అని మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ దేర్ ఈస్ సచ్ ఎ థింగ్ యాజ్ ద పాస్ట్, ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్. నిజంగా నిన్న, ఇవాళ, రేపు అన్నటువంటిది ఏమైనా ఉందా? దిస్ మీన్స్ ఐ నో హౌ మెనీ, బట్
you have taken in the past, how many you will take in the future. దీని అర్థం ఏమిటి? నాకు సర్వము తెలుసు అంటే నువ్వు గతంలో ఎన్ని జన్మలు పొందావో, ఎన్ని జన్మలు తీసుకున్నావో, ముందరు ఎన్ని జన్మలు తీసుకుంటున్నావో అది నాకు ఎన్ని లక్షల జన్మలు తీసుకోబోతున్నావో నాకు తెలుసు. ఇటర్నల్ లవ్ ఆఫ్ మైండ్, దిస్ ఈస్ మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఆల్ నోయింగ్. అంటే ఇప్పుడు అంతా కూడా నాకు తెలుసు అంటే దాని అర్థం ఏమిటంటే, దాని అర్థం నేను అంతను ఎదుతో నాలెడ్జ్తో ఉన్న జ్ఞానంతో నేను ఉన్నాను అని బాబా చెప్తూ, ఇటర్నిటీ ఏ మూమెంట్, ఇటర్నిటీలో ఒక క్షణమే ఉంది. సారీ. లేటర్ ఇన్ స్పీకింగ్ అబౌట్ టైం బాబా సెడ్, ఇప్పుడు సమయం గురించి బాబా చెప్తున్నారు. 5 billion years in illusion is merely a movement in eternity. 5 బిలియన్ల సంవత్సరాలు భ్రమలో అంటే దానికి అర్థం ఏమిటి? నేను ఒక్క క్షణం గురించే నేను చెప్తున్నాను. బాబా కంటిన్యూడ్ ఈ విధంగా ఇంకా చెప్తున్నారు. ద జర్నీ బిట్వీన్ ది థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఆధ్యాత్మిక పురోగమనం చెందుతూ 7 భూమికల్లోకి పెడుతున్నటువంటి వాళ్ళకి, వాళ్ళు 3వ భూమిక నుంచి 4వ భూమికి వెళ్ళడం అనేది చాలా కష్టం. At this stage, the connection between the seeker and the perfect master is so delicate that it may said to have been linked with only a hair. ఈ సమయంలో ఆధ్యాత్మిక పాదుడి యొక్క 3వ భూమికలో పెడుతున్నాడు అంటే అతనికి తర్వాత సద్గురువుకి మధ్యలో ఉన్నటువంటి లింక్ అదేమన్నా ఉందంటే అది ఒక వెంట్రుకని కలిపినంత మాత్రమే వాళ్ళకి ఉంటుంది. దీస్ ఎయిదర్ ఆఫ్ దెమ్ కెన్ అఫోర్డ్ టు క్రియేట్ స్ట్రెయిన్ ఆర్ టూ గ్రేట్ ఏ రెసిస్టెన్స్ లెస్ట్ ది కనెక్షన్ స్నాప్. దీని వాళ్ళు ఈ ఆధ్యాత్మిక పాండుడు కానీ అటువైపు సద్గురు కానీ వాళ్ళు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి అది యువతల వాళ్ళు నిరోధించినా కూడా దాన్ని అది ఆ యొక్క బంధనం ఒక్కసారి అది లోనవుతుంది, బంధనాన్ని విడిపోతుంది. ఈ ఆల్సో సెట్ ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ సీకర్ ఏ టైమ్ కమ్స్ వెన్ ఈవెన్ ది లాంగింగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్ మస్ట్ బి గివెన్ అప్. మరి ఈ యొక్క ఎవరైతే భగవంతుడు వెతుకుతూ వెడుతుంటారో వాళ్ళకి ఒక సమయం అనేది వస్తుంది. ఏమిటంటే ఈ లాంగింగ్ అంటే తపన, ఈ తపన భగవంతుడితో కలవాలి అన్న తపన కూడా వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఇలాగా ఈ ఎటర్నిటీ గురించి బాబా ఇచ్చినటువంటి సందేశము. ఇక్కడ నెక్స్ట్ ఏమిటంటే ఈవిల్ అంటే చెడు. దీని గురించి బాబా ఇస్తున్నట్ట ఒక కొటేషన్. ఈవిల్ అండ్ గుడ్, మంచి చెడు. దేర్ ఈస్ నో ఈవిల్, దేర్ ఆర్ ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ గుడ్. నిజంగా చెడు అనేది ఏమీ లేదు, అది దానికి కొంత అంటే చెడు ఎక్కువ ఉంది, మంచి తక్కువ ఉంది అంతే తప్ప దానికి అన్నది చెడు అన్నది లేనే లేదు. ఈవిల్ ఈస్ ద మినిమం ఆఫ్ గుడ్. అంటే చెడు అంటే చాలా తక్కువ మంచి ఉందన్నమాట అందులో. అన్లెస్ ఈవిల్ టెంపరరీ ట్రయంప్స్, సఫరింగ్ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్. ఒకవేళ ఎప్పుడైనా ఈ చెడు అన్నది అది విజయం సాధించింది అనుకోండి, సాధించినట్లయితే నీకు కష్టాలు తప్పవు, బాధలు తప్పవు, ఆ బాధని నువ్వు అనుభవిస్తావు. అంటే ఎప్పుడైనా అది విజయం పొందిందంటే నీకు అనుభవిస్తావు. దిస్ యూనివర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ డ్యుయాలిటీ. ఈ విశ్వం అంతా ఈ ద్వంద్వత్వం మీద ఆధారపడింది. ఈవిల్ అండ్ వర్చు ఆర్ ఇంటర్డిపెండెంట్. మనకి ఆ యొక్క చెడు మంచి అన్నటువంటి ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఇట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఎగ్జిస్టెడ్. అందులో ఏదో ఒకటే ఉంటుంది, రెండో ఒకసారి ఉండవు. ఎగ్జిస్టెడ్.
దేర్ వుడ్ బి నో మీనింగ్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. ఒకవేళ కనుక ఒకటే చెడు కానీ ఒకే సాదా నిరంతరం మంచి కానీ ఉన్నట్టయితే నువ్వు జీవితంలో నీకు ఆ జీవితం అనే దానికి అర్థమే ఉండదు. ఫర్ ద అటైన్మెంట్ ఆఫ్ అల్టిమేట్ ఫ్రీడమ్ and happiness, temporary victory of evil over virtue is necessary. నీకు చిట్ట చివరికి గమ్యం చేరుకోవాలి అన్నటువంటి అనుకుంటే నీకు నీకు ఫ్రీడము అండ్ హ్యాపీనెస్, స్వతంత్రము తర్వాత ఆనందము, ఇవి అప్పుడప్పుడు మధ్యలో అవి గెలుస్తూ ఉంటాయి. ఆఫ్ ఈవిల్ ఓవర్ వర్చ్యూ ఈజ్ నెసెసరీ, అది అవసరంట. అది ఉండడం బట్టే అది నీకు ఈ జీవితం అనేది నువ్వు జీవించగలుగుతావు, వెళుతూ ఉంటావు అని ఇక్కడ చెప్తూ దీని గురించి ఒక బాబా ఇచ్చినటువంటి ఒక మెసేజ్ చదువుతాను. Faith in Baba restores the eyesight. Faith, one minute. The story of Baba narrated about the Bible గురించి ఈ విధంగా ఒక స్టోరీ చెప్తున్నారు. ఇక్కడ ఫెయిత్ ఇన్ బాబా రిస్టోర్స్ ది ఐసైట్. ఈవిల్ అండ్ గుడ్ గురించి చెప్తూ ఇక్కడ నమ్మకం. That night, Baba narrated the woman a story that Chanji has told him. Chanji ఏమో బాబా ఈ స్టోరీ బాబా చెప్పాడు. అదేమో చాంజీ ఏమో ఉమెన్ మండలికి చెప్పాడు అన్నమాట. దాని గురించి బాబా చెప్తున్నారు. వన్ ఆఫ్ మై డివోటీ వాస్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్. నా యొక్క భక్తుడు ఒకడు ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. వెన్ సడన్లీ ఈ వెంట్ బ్లైండ్. అతనికి ఒక్కసారి గుడ్డితనం వచ్చేసింది. హిస్ ఫ్యామిలీ వాజ్ మిజరబుల్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్లైట్. ఈ విధంగా ఉండడం వల్ల అతని కుటుంబం అంతా చాలా బాధాగా ఉంది వాళ్ళకి. He was treated by doctors and taken to an optometrist. అతనికి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత కంటి వైద్యుడి దగ్గర కూడా తీసుకెళ్లారు. బట్ దే కుడ్ డూ నథింగ్ ఫర్ హిమ్. కానీ వాళ్ళు యాక్సెప్ట్ కౌన్సిల్ పేషెంట్. వాళ్ళు మీరు పేషెంట్ గా ఉండండి అంతే తప్ప దీనికి ఏమీ మనం చేయలేము అని అన్నారు. చాంజీ హ్యాపెన్ టు విజిట్ ద మ్యాన్. చాంజీ ఏమో ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు, ఎవరైతే గుడ్డివాడు అయిపోయాడు. చాంజీ నో హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ మీ, సో ఈ అడ్వైజ్. చాంజీకి తెలుసు ఆ గుడ్డివాడైపోయినటువంటి వాడికి బాబాలో నమ్మకం ఉందని. కీప్ బాబాస్ లాకెట్ ఇన్ వాటర్ అండ్ అప్లై ద వాటర్ టు యువర్ ఐస్. బాబా యొక్క లాకెట్ తీసుకుని నువ్వు ఒక గ్లాస్ నీళ్ళలో పెట్టు, ఆ నీళ్లు నీ కంటికి రాసుకో. ద మ్యాన్ బిగాన్ ఫెయిత్ఫుల్లీ ఫాలోయింగ్ ది అడ్వైస్. అతను చాంజీ చెప్పినట్టుగానే అతను చేయడం మొదలెట్టాడు. ఎలాగ నీళ్లలో బాబా లాకెట్ పెట్టుకుని ఆ నీళ్ళని కంటికి రాసుకోవడం. వితౌట్ రెస్టరింగ్ టు ఎనీ అదర్ ట్రీట్మెంట్. ఇంకా దాని తప్ప ఇంకొక ట్రీట్మెంట్ కి ఇంకొక వైద్యానికి వెళ్ళొద్దు అన్నట్టు విధంగా అతను ఆ నీళ్లనే కంటికి రాసుకుంటున్నాడు. ఈ ఆల్సో స్టాప్ టేకింగ్ ఈజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్. అతను కొంతమంది డాక్టర్లు కొన్ని మందులు చెప్పారు కదా, అవి కూడా తీసుకోవడం ఆపేశాడు అతను. చాంజీ sat with him as the man put a locket of me in a glass of water. బాబా చెప్తున్నారు, చాంజీ అక్కడే కూర్చున్నాడు. అతను నీళ్లలో తన లాకెట్ పెట్టడం అది చూశాడు. ఆఫ్టర్ లిటిల్ వై, అంటే ఎవరు చాంజీ, ఆఫ్టర్ ది లిటిల్ వై హీ అప్లైడ్ ద వాటర్ టు హిస్ ఐస్. కొంత సమయం అయిన తర్వాత ఆ నీళ్ళేమో కంటికి రాసుకోవడం మొదలెట్టాడు. చాంజీ కెప్ట్ హిమ్ కంపెనీ ఫర్ ద నెక్స్ట్ 2 hours. 2 గంటలు బాబా చాంజీ ఏమో అతనితోనే ఉన్నాడు. సడన్లీ ది మ్యాన్ సా ఏ బ్లాక్ స్పాట్. గబుక్కుని అతను ఒక నల్ల చూశాడు, నల్ల బొట్టు చూశాడు. అండ్ ఇన్ ఇట్ అపియర్డ్ ఏ విజన్ ఆఫ్ మీ వాకింగ్ టువర్డ్స్ హిమ్. దానిలో ఏం చూశాడు? నన్ను అంటే బాబాని అతని వైపు నడుస్తున్నట్టుగా చూశాడు. హి టోల్డ్ చాంజీ,
who has and overjoyed. బాబా నాకు కనిపిస్తున్నారు ఆ దానిలో అని చాంజీకి చెప్పాడు. చాంజీ ఏమో చాలా ఆనందపడ్డాడు. ద నెక్స్ట్ డే చాంజీ అగైన్ వెంట్ టు సీ హిమ్. రెండో రోజు కూడా అతను బాబా ఆమె గుడ్డివాడిని చూడడానికి, గుడ్డిగా అయిపోయినటువంటి వాడిని చూడడానికి వెళ్ళాడు. హిస్ విషన్ హ్యాడ్ కంటిన్యూ టు ఇంప్రూవ్. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా అతని యొక్క కంటి చూపు ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. అది ఇంప్రూవ్ అవుతుంది. టోల్డ్ చాంజీ కమ్ క్లోజర్. చాంజీకి చెప్తున్నాడు, నాకు దగ్గరగా రా అని చాంజీని పిలిచాడు. ఐ కెన్ సీ యూ వెరీ డిమ్లీ. నిన్ను నేను చాలా కొంచెంగా చూడగలుగుతున్నాను. ఆఫ్టర్ దట్ his sight improved so quickly that within 2 days he returned to work. దాని తర్వాత అతని యొక్క చూపు ఎంత చప్పుని బాగుపడిందంటే 2 రోజుల్లోనే అతను మళ్ళీ పని చేయడానికి వెళ్ళగలుగుతున్నాడు. టు ద అటర్ అమేజ్మెంట్ ఆఫ్ ది డాక్టర్. డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది బాబాలో ఉన్నట్టు ఫెయిత్ వల్ల ఈ మంచి చెడు అన్న దానికి లేకుండా ఆయా విధంగా జరుగుతుంది అని చాంజీ ఈ కథని ఈవిల్ అండ్ గుడ్ అన్న దానికి ఒక ఉదాహరణ కింద బాగా చెప్పాడు. అంటే ఒక ఫెయితే పనిచేస్తుంది అన్నది. మెహర్ బాబా జై బాబా. శర్మ గారు ఇక్కడితో ఆపిస్తాను.